నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. మాయనో మర్మమో తెలీదు కానీ మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాంలన్నీ ఒక్కొక్కటిగా కుప్పకూలుతున్నాయి. మానేరును ఆనుకుని ఉన్న గ్రామాల తాగు సాగునీరు అవసరాలు తీరుస్తాయని కట్టిన చెక్ డ్యాంలు కాంట్రాక్టర్లకు కనక వర్షం కురిపిస్తున్నాయి తప్ప ప్రజలకు పైసా మందం కూడా పనికిరావటం లేదు. వీళ్ల మీద వాళ్ళు, వాళ్ల మీద వీళ్లు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవటం తప్ప అసలు దొంగలెవరో కనీసం కనిపెట్టడం లేదు. అంతిమంగా నష్టపోతున్నది మాత్రం మానేరు పరివాహక ప్రాంత ప్రజలు. ఇంతకీ ఈ చెక్ డ్యాంలను కట్టింది ఎవరు, ఇప్పుడు కూలుస్తున్నది ఎవరు, దీని వెనుక ఉన్నది ఎవరో చూద్దాం. జమ్మికుంట మండలంలోని తనుగుల వద్ద మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాం 2 రోజుల క్రితం రాత్రి వేళలో కుప్పకూలింది. అది కుప్పకూలలేదు, ఇసుక మాఫియానే బాంబులు పెట్టి కూల్చిందని కొంతమంది ఆరోపిస్తూ ఉంటే, లేదు గత ప్రభుత్వ హయాంలో నాసిరకంగా కట్టారు కాబట్టే కూలిందని మరికొంతమంది వాదిస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. అయితే ఈ చెక్ డ్యాం నిర్మాణ పనుల్ని 4 ఏళ్ల క్రితం మొదలు పెడితే గతేడాది పూర్తయ్యాయి. కంప్లీట్ అయి ఏడాది కూడా గడవక ముందే చెక్ డ్యాం కుప్పకూలింది. అయితే తనుగుల చెక్ డ్యాం ఒక్కటే కాదు, మానేరు వాగుపై నిర్మించిన పలు చెక్ డ్యాంలు కూడా ఇదే తరహాలో కుప్పకూలాయి. తనుగుల చెక్ డ్యాం కి అతి దగ్గరలో విలాసాగర్ వద్ద కూడా ఒక చెక్ డ్యాం ఇలాగే కూలిపోయింది. అయితే చెక్ డ్యాంలు కూలిన ప్రతిసారి అటు ప్రతిపక్షం ఇటు ప్రభుత్వ పక్షం ఇసుక మాఫియాపై నెపం నెడుతూ కంటి తుడుపు ప్రకటనలు చేస్తున్నారు తప్ప విచారణ చేసి చర్యలు తీసుకోవటం లేదు. మొన్న తనుగుల చెక్ డ్యాం కూలిన వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు బ్లాస్టింగ్ జరగలేదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు నాసిరకంగా కట్టడం వల్లే చెక్ డ్యాం కూలిందని ఆరోపించారు. ఇసుక లోతున మట్టి వచ్చే వరకు గుంత తీసి కంకరేసి చెక్ డ్యాంలు నిర్మాణం చేపడితే ఆగుతాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ల జేబులు నింపుకునే కోసం నాసిరకం చెక్ డ్యాంలు నిర్మించారని అన్నారు. ఇది ముమ్మాటికి అప్పటి ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ లోపం, బీఆర్ఎస్ నాయకుల వైఫల్యమే అని ఆయన స్పష్టం చేశారు. ఇక బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, హుజురాబాద్ ఎమ్మెల్యే మంగళవారం తనుగుల చెక్ డ్యాం ని పరిశీలించారు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన చెక్ డ్యాం ని ఇసుక మాఫియా ఉద్దేశపూర్వకంగానే కూల్చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక కోసం చెక్ డ్యాంలను కూలుస్తోందని, బడా లీడర్ల ఆధ్వర్యంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోందని ఆరోపించారు. మరోవైపు చెక్ డ్యాంలు కూలిపోవడంపై బీజేపీ నాయకులు కూడా స్పందించారు. ఇప్పటికే బీజేపీ పెద్దపల్లి జిల్లా నాయకులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా చెక్ డ్యాంలు కూలిపోవడంపై అనుమానాలు ఉన్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేరు నదిపై కట్టిన చెక్ డ్యాంలు కూలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనుగుల గుంపుల వద్ద చెక్ డ్యాం కూలటమే ఇందుకు నిదర్శనమన్నారు. గత ప్రభుత్వ హయాంలో చెక్ డ్యాంలను నిర్మించిన కాంట్రాక్టర్లు కాంగ్రెస్ వాళ్లేనని, చెక్ డ్యాంల నిర్మాణం నిధుల చెల్లింపులపై ఆదేశించిన విజిలెన్స్ విచారణ ఏమైందని ఆయన సీఎంను ప్రశ్నించారు. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. చెక్ డ్యాంల నిర్మాణాల్లో అక్రమాలు, కూలిపోవటంపై విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి ఆస్తులు జమ చేసి ఆ సొమ్ముతోనే మళ్లీ డ్యాంలు నిర్మించాలని కోరారు. మరోవైపు చెక్ డ్యాంలు కూలిపోతూ ఉండటంపై స్థానికులు, రైతులు తీవ్ర ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్ ప్రతి చెక్ డ్యాం ని కనీసం 30 అడుగుల పొడవు ఉండేలా ఇసుక లోపల నుంచి కట్టాల్సి ఉంటుందని, మానేరుపై నిర్మించిన చెక్ డ్యాంలు 15 అడుగులు మాత్రమే ఉన్నాయని, వర్షాకాలం సీజన్లో వరద వచ్చినప్పుడు చెక్ డ్యాం కింద ఇసుక లోపల నుంచి నీరు వెళ్లి సొరంగం ఏర్పడుతోందని, కింద బేస్ సరిగా లేక చెక్ డ్యాం కుప్పకూలుతోందని చెప్తున్నారు. రాజకీయ నాయకులు ఆరోపించినట్లుగా ఇసుక మాఫియా చెక్ డ్యాంలను కూల్చివేసే పరిస్థితి లేదని అంటున్నారు. మొత్తానికి అందరూ శాకాహారులే గాని రొయ్యలో ముల్లేడబోయిందన్నట్లుంది ఈ చెక్ డ్యాంల పరిస్థితి.